గ్రావిటీ రూల్స్ బ్రేక్ అయ్యే ప్లేస్ ఉంటుందంటే నమ్ముతారా? అదే నేను ఈరోజు చూపించే వీడియో. అది ఈ శాంటా క్రూజ్ మిస్టరీ స్పాట్లో ఇంపాసిబుల్ అనిపించే థింగ్స్ కూడా కొన్ని నిజంగా కనిపిస్తాయి. ఈ రోజుటి వీడియోలో మిస్టరీ స్పాట్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తున్నాను. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ దీపా చీర్ల. ఈ రోజు మేము విజిట్ చేసే ఈ ప్లేస్ మిస్టరీ స్పాట్ అనేది కాలిఫోర్నియాలోని శాంటా క్రూజ్లో ఉంటుంది. ఈ మిస్టరీ స్పాట్ అనే ప్లేస్ మొత్తం ఫారెస్ట్ లోనే ఉంటుంది. ఇక్కడికి వెళ్లే దారిలో మొత్తం రెడ్ వుడ్ ట్రీస్ చాలా పొడవుగాను అలాగే పెద్దవిగాను ఉన్నాయి. ఈ ప్లేస్ కి మేము కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాము. ఈ మిస్టరీ స్పాట్ కి వెళ్లే దారి మొత్తం నేరోగా ఉంది. మధ్యలో మాకు కూడా నెట్వర్క్ ఇష్యూ వచ్చి మ్యాప్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయాము. అప్పుడే డిసైడ్ అయ్యాము, ఇటువంటి ఫారెస్ట్ ఏరియాస్ లోకి వచ్చినప్పుడు ఆన్లైన్ మ్యాప్సే కాకుండా మనము ఆఫ్లైన్ మ్యాప్స్ కూడా ముందు రోజే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే బెటర్ అనే ఎక్స్పీరియన్స్ అయితే మేము తీసుకున్నాము. మేము యుఎస్కి వచ్చి 6 years అయింది. ఫస్ట్ టైం మాకు మ్యాప్ ఒక ప్లేస్కి వెళ్ళమంటే సగం దూరం వచ్చి ఆపేసింది. అక్కడ నుండి ఎలా వెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయి ఉంటే ముందు వెనకలో వచ్చే కార్లను చూసి మేము కూడా వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోయాము. ఈ వీడియోలో మిస్టరీ స్పాట్ అంటే ఏమిటి, ఎందుకు ఈ ప్లేస్ ని మిస్టరీ స్పాట్ అంటారు, అక్కడ ఏముంటుంది, ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఫైనల్ గా మనము ఈ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాము. ఇక ఇక్కడ నుండి కార్ అయితే పార్క్ చేసేసి లోపలికైతే ఎంటర్ అవుతాము. ఇక్కడ ఎంట్రీ టికెట్స్ అంటేను 3 years బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ అంట. రిమైనింగ్ వాళ్ళందరం టికెట్ తీసుకొని అలాగే కార్ పార్క్ చేసాం కదా, సో ఆ పార్కింగ్ కూడా ఫీ పే చేసేసి మనము లోపలికైతే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మనము సపరేట్గా వెళ్ళి ఒక్కొక్కరము ఎక్స్ప్లోర్ చేస్తామంటే కాదంటండి. అక్కడికి వెళ్ళాకే తెలిసింది, మనకు వాళ్ళను ఒక గైడ్ని అయితే ఇస్తారు. వాళ్ళు మనకు బ్యాచెస్ వైజ్ మనల్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేసెస్ అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు చూపిస్తారు. ఇక్కడ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో షార్ట్ పర్సన్ సడన్ గా టాల్ గా కనిపిస్తారు, అలాగే టాల్ గా ఉన్న పర్సన్ సడన్ గా షార్ట్ గా కనిపిస్తారు. అదే ఇవిడ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. So that's a little interesting. Congratulations to you. You grew. ఈ ప్లేస్ ఇక్కడ చాలా ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ అంట. ఇక్కడ జరిగే థింగ్స్ చూస్తే మన మైండ్ కి ఒకసారి షాక్ లాగా ఉంటుంది. ఎందుకంటే గ్రావిటీ రూల్స్ ఇక్కడ వర్క్ అవ్వదేమో అనిపిస్తుంది. 1939 లో ఈ ప్లేస్ డిస్కవర్ చేశారంట. అప్పటి నుండి థౌజండ్స్ ఆఫ్ విజిటర్స్ ఇక్కడికి వస్తున్నారంట. అరౌండ్ 150 feet సర్క్యులర్ ఏరియాలో స్ట్రేంజ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ వెళ్ళినప్పుడు మనకు ఫస్ట్ నోటీస్ అయ్యే థింగ్ ఏంటంటే పీపుల్ స్ట్రైట్ గా నిల్చున్నా కూడా టిల్టెడ్ గా కనిపిస్తున్నారు. మరి ఇది నిజంగా గ్రావిటీ ప్రాబ్లమేనా అనే డౌట్ కూడా వస్తుంది. సైన్స్ ప్రకారం మోస్ట్లీ ఆప్టికల్ ఇల్యూజన్ అండ్ టిల్టెడ్ స్ట్రక్చర్ ఎఫెక్ట్. మిస్టరీ స్పాట్ అనేది హిల్ సైడ్ మీద బిల్డ్ చేశారు. గ్రౌండ్స్, వాల్స్, రూఫ్ అన్నీ కలిసి స్లైట్లీ యాంగిల్లో ఉంటాయి. మన ఐస్ సరౌండింగ్ని బేస్ చేసుకొని బ్యాలెన్స్ జడ్జ్ చేస్తాయి. కానీ ఇక్కడ సరౌండింగ్స్ అంతా టిల్టెడ్ ఉండటం వల్ల మన బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇక్కడ ఇలా మనం స్లైట్లీగా నిలబడినా కానీ ముందుకి పక్కకి పడట్లేదు. మనం స్ట్రైట్గానే నిలబడుకుంటాం కానీ చూసే వాళ్ళకందరికీ మనము టిల్టెడ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. అందుకే బాల్ అప్ హిల్ కి వెళ్తున్నట్టు కనిపిస్తుంది, అలాగే వాటర్ రివర్స్ డైరెక్షన్ లో ఫ్లో అవుతున్నట్టు కూడా కనిపిస్తుంది. గ్రావిటీ ఎనర్జీ గురించి చెప్పాలంటే ఎర్త్ గ్రావిటీ ఎవ్రీవేర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే ఆబ్జెక్ట్ హైట్ ఎక్కువ ఉంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, హైట్ తగ్గితే ఆబ్జెక్ట్ డౌన్ కి మూవ్ అవ్వాలి. కానీ మిస్టరీ స్పాట్ లో మన ఐస్ స్లోప్ ని రాంగ్ గా జడ్జ్ చేస్తాయి. యాక్చువల్ గా ఆబ్జెక్ట్ డౌన్ హిల్ కి మూవ్ అవుతుంది, కానీ మనకు అప్ హిల్ కి వెళ్తున్నట్టు ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. సో మిస్టరీ ఏంటంటే గ్రావిటీ చేంజ్ కాదు, మన పర్సెప్షన్ చేంజ్ అవుతుంది. అదే ఈ ప్లేస్ స్పెషల్. సైన్స్ కి, సైకాలజీకి, హ్యూమన్ బ్రెయిన్ పర్సెప్షన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది అనిపిస్తుంది. అందుకే మిస్టరీ స్పాట్ ని విజిట్ చేసిన వాళ్ళందరికీ ఒక డౌట్ ఉంటుంది, నిజంగా గ్రావిటీ మారిందా లేదా మన బ్రెయిన్ మనల్ని ఫూల్ చేస్తుందా? దానికే సింపుల్ ఆన్సర్, గ్రావిటీ సేమ్ ఉంటుంది కానీ మన బ్రెయిన్ సమ్ టైమ్స్ ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది. అదే శాంటా క్రూజ్ మిస్టరీ స్పాట్ యొక్క మ్యాజిక్. About here? Does this feel about right?
Yeah. All right. I'm getting skeptical looks. You're saying no now? No, because of science. Because of science? What a great answer. Okay. This does feel like. Go higher. I am right here. So, keeping this here, you two are going to switch places. So you'll take her spot over there. You'll take her spot over here, and you can go to the very end of the blocks and look up and look this way. Turn and look over here. And would you look at that? If your eye level was about here and it's now about there or so, well, I mean that's ever so slightly, a little bit more than the size of a quarter. I mean, definitely more than 1/16 of an inch. Okay. Well, let's reverse it. Let's do it the other way. So now for you, once again, I'm going to need you to tell me when it reaches her eye level. Guys, you can step on back now. ఇక్కడ ఈ ప్లేస్ ని కవర్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక బీచ్ నియర్ బై ఉంటే అక్కడికి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మనం ఈ బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే పార్కింగ్ చేసి వెళ్ళాలి కదా. ఆ పార్కింగ్ కోసము ఫుల్ డే మొత్తానికి కలిపి $35 ఛార్జ్ చేశారు. ఇక్కడైతే పార్కింగ్ టికెట్ తీసుకున్నాము, లోపలికైతే ఎంటర్ అయిపోయాము. బీచ్లోకి ఎంటర్ అయిన తర్వాత రిమైనింగ్ వీడియో అంతా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. See you in the coming beach video. Until then, bye. Thank you for watching.